హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు నార్మల్గా ఆనియన్ పకోడీ కాకుండా ఇలా చక్కగా మీల్ మేకర్ పకోడీ ట్రై చేయండి. అండ్ చాలా అంటే చాలా బాగుంటుంది. అందరికీ చాలా బాగా నచ్చుతుంది. అండ్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట. దీనికోసం హాట్ వాటర్ తీసుకుని మీల్ మేకర్ని దానిలో వేసేసి ఒక 10 నిమిషాలు అలా ఉంచేయాలన్నమాట. ఇలా చేయడం వల్ల మీల్ మేకర్ అనేది సాఫ్ట్ అవుతుంది. ఇలా సాఫ్ట్ అయిన మీల్ మేకర్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. వాటర్ మొత్తాన్ని పిండేసేసి బౌల్లోకి తీసుకోవాలన్నమాట. మరీ అంత గట్టిగా పిండేయాల్సిన అవసరం లేదండి. నార్మల్గా పిండితే సరిపోతుంది. ఇలా పిండేసుకున్న తర్వాత దీనిలో మనం 1 కప్పు శనగపిండి, అలాగే 1/2 కప్పు బియ్యపిండి తీసుకోవాలి. మీకు కావాలనుకుంటే 1/2 కప్పు కార్న్‌ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు. బట్ నేనైతే వేయడం లేదు. పకోడీలా కావాలి కాబట్టి కొంచెం మెత్తగా ఉంటే తింటారు. సో అందుకనే కార్న్‌ఫ్లోర్ వేయట్లేదు నేను. 1 కప్పు శనగపిండి, అలాగే 1/2 కప్పు బియ్యపిండి సరిపోతుంది. బియ్యపిండి వద్దనుకుంటే అచ్చంలో శనగపిండి వేసుకోవచ్చు. నేనైతే బియ్యపిండి కూడా యాడ్ చేశాను. ఇలా వేసిన తర్వాత దీనిలో సరిపడా ఉప్పు, కారం, ఉంటే ధనియా పౌడర్, గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవచ్చు. నేనైతే కారం, ఉప్పు మాత్రమే వేస్తున్నాను. అండ్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే కొంచెం ధనియా పౌడర్ వేసుకోవాలి. దీనిలోని జీలకర్ర, వాము వేసుకుని తగినంత సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి. దీనిలోని నేను చిటికెడు చాలా తక్కువ సోడా వేసానండి. మీకు వద్దు అని అనుకుంటే ఇది స్కిప్ చేసేయవచ్చు. గట్టిగా అయితే రావు, మెత్తగానే చక్కగా ఉంటాయన్నమాట. నేనైతే కొంచెం సోడా వేసాను. వేసుకుని వీటన్నిటిని బాగా ఆ మిల్ మేకర్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. కొంచెం టైం తీసుకున్నా పర్వాలేదు. చక్కగా ప్రతి ఒక్క మిల్ మేకర్కి పట్టేటట్టు బాగా కలుపుకున్న తర్వాత కడాయి తీసుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా కాగిన తర్వాత ఈ మిల్ మేకర్ని ముద్దల కింద కాకుండా విడివిడిగా చక్కగా స్ప్రెడ్ చేస్తూ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేయాలి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని పేపర్ కానీ టిష్యూ కానీ ఏది ఉంటే అది కింద వేసుకుని, ఎందుకంటే ఎక్సెస్ ఆయిల్ ఏమన్నా ఉంటే ఆ పేపర్ పీల్చుకుంటుంది. సో ఆ పేపర్ వేసుకుని ఫ్రై చేసుకునే మీల్ మేకర్ పకోడీని దాంట్లో వేసేసుకోవాలన్నమాట. వేడివేడిగా తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు కావాలనుకుంటే దానిపైన నిమ్మకాయ లేదా ఆనియన్ పెట్టుకుని సర్వ్ చేసుకుని తింటే బాగుంటుంది అనమాట. చల్లారితే టేస్ట్ మారుతుంది, వేడిగా తింటే ఇంకా బాగుంటుంది. సో ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ watching the video. Thanks for the support.